రాధాదేవి ఒక చింత చెట్టుకు శాపం పెట్టిందని తెలుసా? ఒకరోజు రాధాదేవి శ్రీకృష్ణునితో కలిసి బృందావనంలో విహరిస్తూ అలసిపోయి ఒక చింత చెట్టు కింద విశ్రాంతి తీసుకుంది. రాధాకృష్ణుల మధ్య జరిగిన ఆ మధుర క్షణాలు భక్తితో, ప్రేమతో నిండిపోయాయి. ఆ దివ్య లీలలన్నీ కూడా ఆ చింత చెట్టు ప్రత్యక్షంగా చూసింది, అలాగే వినింది. కానీ ఆ చింత చెట్టు తనకు లభించిన ఆ దివ్య దృశ్యాల గర్వంతో ఆ రహస్యాన్ని ఇతర వృక్షాలకు, గోపికలకు చెప్పింది. కొద్ది సమయంలోనే రాధాదేవి పవిత్ర ప్రేమ గురించి ఆ మాటలు బృందావనం అంతా వ్యాపించాయి. ఈ విషయం తెలిసిన రాధాదేవికి ఎంతో బాధ కలిగింది. ప్రేమ అనేది నమ్మకంపై నిలబడినది. దైవిక ప్రేమను రహస్యంగా కాపాడడం ధర్మమని ఆమె భావించింది. అప్పుడు ఆమె ఆ చింత చెట్టును చూసి ఇలా పలికింది: నీవు ఎప్పటికీ కూడా చనిపోకూడదు, కానీ ఇకపై నీకు పువ్వులు పూయవు, కాయలు కాయవు. నీవు నిలిచే ఉంటావు, కానీ ఫలదీకాయం కాకుండా ఉంటావు అని శపించింది. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఆ రాధాదేవి అంటే ఇష్టం ఉంటే రాధే రాధాయ నమః అని కమెంట్ చేసేయండి.